నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి తమ్మారావు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ చేనేత కుటుంబాలు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారని, రాష్ట్రంలో చేనేత సొసైటీలు పరిస్థితి దారుణంగా ఉన్నాయని, నేత నేసిన బట్టలు కొనుగోలు చేయడం లేదని అన్నారు. చేనేత సొసైటీలు బకాయిలు రద్దు చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25,000 ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని, మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నీలి పెద్ద కన్నయ్య, నీలి చిన్న కన్నయ్య, గిడుతూరిని మారేశ్వరరావు, నీలి నారాయణమూర్తి, సురిశెట్టి సత్యనారాయణ, దొడ్డి రామారావు, నీలి కన్నయ్య, దొడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతే, అలాగే ఆడించే. ఎలా చూడమే సరే, లైటింగ్ కొడుతుంది ముందుకి. మరి ఈనాడు రాష్ట్రంలో చేనేతల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దుర్భరంగా ఉంది. ఎందువల్లంటే మరి కేంద్ర ప్రభుత్వం వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ మరి చేనేతలకు ఇవ్వాల్సిన బడ్జెట్ పథకాలు ఏమీ ఇవ్వలేదు. దాంతోపాటు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. మరి వేళ సొసైటీల పరిస్థితి ఎలా ఉందంటే మూలపడ్డాయి. చేనేత చెయ్యి విరిగి మగ్గ విరిగేట్ అయింది. మరి గవర్నమెంట్ వారు దీని మీద స్పందించి కూటమి ప్రభుత్వం వారు చేనేతలకు న్యాయం చేయాలని, మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ వేళకి అది అమలు చేయలేదు. మరి చేనేత మగ్గం ఉన్న వారికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు, ఈ వేళకి ఇవ్వలేదు. మరి పవర్ల మగ్గాలకు 500 యూనిట్లు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. మరి ఇదే విధంగా నడిస్తే చేనేతల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఈనాడు చేనేతలు తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈవేళ మీ గవర్నమెంట్ వచ్చి సుమారు 20 ఏళ్ళు అయింది కానీ ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని, మరి చేనేత కుటుంబాలు ఆదుకోవాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా సొసైటీల పరిస్థితి ఎలా ఉందంటే నేసిన బట్టలు గవర్నమెంట్ కొనలేదు, ప్రైవేట్గా కంపెనీలు కొన్నారు తప్ప ఈ ఆప్కోలో ఎక్కడ సరికి అక్కడే ఉండిపోయింది. మరి చేనేతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి చేనేతలు పని కల్పించాలని, అలాగే సొసైటీలు కూడా బకాయిలు రద్దు చేయాలని, మరి ఎంతైతే బకాయిందో అంత బకాయి రద్దు చేస్తేనే కానీ మరి చేనేత గాడలేని పరిస్థితి. ఈనాడు చేనేతలు ఒక సొసైటీ కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని సొసైటీల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. మరి రేపు 22న మంగళగిరిలో ఒక చేనేత గర్జన పెట్టారు. మరి వీటి మీద మీరు స్పందించి చేనేతలకు సరే న్యాయం చేస్తేనే కానీ చేనేతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి దీని మీద కూటమి ప్రభుత్వం వారు కానీ, కేంద్ర ప్రభుత్వం వారు కానీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం వారు ప్రతి చేనేత కుటుంబానికి కూడా 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చాక 25,000 కనీసం 20 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి. మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతన్న తర్వాత చేనేత గొప్ప అని చెప్తున్నారు, కానీ అది మాటల్లో తప్ప శాతంలో సాధ్యం కాలేదు. కేంద్రంలో చెప్పేది ఏంటంటే దేశానికి రైతు వెన్నుముక్క, చేనేత రెండో వెన్నుముక్క అని చెప్తున్నారు, కానీ ప్రసంగాలకే తప్ప ఆచరణలో అమలు కాలేదు. కాబట్టి ఈ 25,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.